లాస్ట్ డే ఆఫ్ పీరీల పండుగ. ఇక మబ్బులేం లేచి పీరీల దగ్గరికి అయితే వచ్చినాం. ఆ పీరీలను అయితే ఇక మొత్తం బయటికి తీసి ఇప్పుడు ఊరంతా దింపాలి. అందుకని ఇక నేను మా ఊరు వాళ్ళందరూ వచ్చిర్రు. ఇక పీరీలను అయితే తీసుకొని ఇక ఊరంతా తిరుగుతున్నాం. నేను మా తమ్ముడు ఇంకా పెద్ద పీరు అయితే పక్కకు ఆపిర్రు. ఇక డప్పుల సప్పుడుతోటి ఊరంతా తిరుగుతున్నాం. ఊరి ప్రతి మూలకు ప్రతి సంధికాడ ఆగి అయితే ఇట్లా ఊదెత్తారు. మొత్తం ఊరంతా పీరీలు ఏడేడైనైతే ఆయనయో ఆడాడ. ఊరు మిడిల్లోనైతే వచ్చాయనం. ఇక ఇదేమో తల్లి పీరి మా వాళ్ళందరూ పట్టుకున్నారు. ఈ తల్లి పీరి మేము పట్టుకున్నామో చిన్న పీరీలు. ఇక మొత్తంకి అయితే ఇక పీరీల్ని దించి అయితే మా వాళ్ళు ఇక అందరు కలిసి ఇక ఊదైతే వేసిర్రు. ఊదేసినాక ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది, అది మా తాత ఎత్తాడు. ఇప్పుడు చూడుర్రి, ఇదే ఆ ప్రాసెస్. ఆ కుండలను అయితే నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు అయితే నలుదిక్కులో చల్లుతారు. అక్కడ పీరీలు ఆపి మొత్తం చుట్టూ అయితే చల్లుతుండు మా తాతయ్య. ఇక అది అయిపోయాక పీరీల దగ్గరకు వచ్చి పీరీల గుండముల కుండ పెట్టి ఆ కుండలను అయితే పాలు పొంగిస్తారు. ఆ పాలు పొంగించినాకనైతే దానికి మూత పెట్టి ఆ పీరీల గుండనైతే మొత్తం కూలిపేస్తారు. కూలిపేసినాకనైతే మా తాతయ్య చూడొచ్చు చెట్లు పెడుతుండు. దాని మీద ఒకటి మల్లె చెట్టుని ఇంకొకటి ముళ్ళ చెట్టు పెడతారు. అది ఎందుకో వెళ్తే కామెంట్ అయితే వేయర్రి. ఇక మళ్ళీ ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయినాక నేను మా ఊరైనా ఇంకొక ఇద్దరం కలిసి అయితే మళ్ళీ పెద్ద పూలు అయితే ఎత్తున్నాం. పెద్ద పూలు వేసిన ఆమె మా కోడలు. ఆ కోడలు అయితే బాగా భయపడ్డది పెద్ద పూలు చూసి. ఇక మా తమ్మునికి అయితే ఫోన్ ఇచ్చిన వీడియో తీయమని. తల్లి పీరి మొత్తం మంది చూడొచ్చు, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ వచ్చిర్రు పీరీల దగ్గరికి అయితే. ప్రతిసారి అయితే ఇంతే మంచిగా గ్రాండ్గా అవుతుంది పీర్ల పండుగ మా ఊర్లో. ఇక అంతలోపటినైతే ఇక వర్షం స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగా అని. ఇక జల్లి అయితే పీరీల్ని తీసుకుపోయి అయితే హంపేసిన వీడియోని అయితే తీయాలి ఇక వాన పడుతుందని. మొత్తానికి అయితే ఈ పీర్ల పండుగ అయితే అయిపోయింది. వచ్చే సంవత్సరం మళ్ళీ పీర్ల పండుగతోటి కలుద్దాం.